ఏదో ఒక విధంగా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లడం తప్ప చంద్రబాబు లోకేష్లకు పనేమీ లేకుండా పోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ కు కందిపప్పు పెసరపప్పుకు తేడా తెలియదని విమర్శించారు. రైతుల సంక్షేమంపై చర్చించేందుకు దమ్ముంటే చంద్రబాబే చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అవాస్తవాలని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. దమ్ముంటే చంద్రబాబు తన సవాల్ను స్వీకరించాలని ఘాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. 6 పంటలకు సంబంధించి ఈరోజు మనం మద్దతు ధర ప్రకటించాం. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి బుద్ధి ఈరోజు ఏదో ఒక విధంగా దీని గురించి మాట్లాడాలా, ఈ ప్రభుత్వం మీద బురద తల్లాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది తప్ప రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనిపించడం లేదు. ఇది దౌర్భాగ్యం, దురదృష్టం. కాబట్టి నేను మరలా చివరిగా చంద్రబాబు లోకేష్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సరే, ఆ లోకేష్ అనేటువంటి వాడి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. ఎందుకంటే కందిపప్పుకి పసల పప్పుకి తేడా తెలియనటువంటి వాడి గురించి, వ్యవసాయం గురించి మాట్లాడడం వేస్ట్. ఏదన్నా కందిపప్పు ఈ విధంగా ఉంటుంది, పెసరపప్పు ఈ విధంగా ఉంటుందని చెప్పగలిగే వాడితో మాట్లాడచ్చు తప్ప అసలు కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియనటువంటి వాడు ఆ పిల్లవాడి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేటువంటి నువ్వు, నీకు ధైర్యం ఉంటే ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకో. ఏ వేదిక దగ్గరికైనా చర్చకు వస్తాం. నీ హయాంలో రైతాంగానికి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతాంగానికి ఏం జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా, నీకు సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి చోటుకొచ్చి నా దగ్గర వివరాలతో వస్తా, నీ దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకురా. నీ హయాంలో ఎంత వనగూరిందో, మా హయాంలో ఏం చేశామో, నీ హయాంలో రైతులకు ఎంత లబ్ధి పొందారో, మా హయాంలో ఎంత లబ్ధి పొందామో, నీ హయాంలో ఎంత ఇచ్చావో, మా హయాంలో ఏం తెచ్చామో, నీ హయాంలో ఏం చేశావో, మా హయాంలో ఏం చేశామో, దీని మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. వేదిక, తేదీ, సమయం, స్థలం నువ్వు ప్రకటిస్తే వచ్చి నీ దగ్గరనే నువ్వు నీ వివరాలు తీసుకొస్తే, ప్రభుత్వ పరంగా వివరాలు తీసుకొచ్చి ప్రజల్లోనే చర్చిద్దాం. కాబట్టి ఊరు లేనప్పుడు అక్కడికి రావడం, మైకులు తీసుకోవడం, మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో నిజాలైతే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు వెంటనే బహిరంగ చర్చకు సిద్ధపడు. ఇద్దరం నేను సవాల్ విసురుతున్నా. బహిరంగ చర్చకు సంబంధించి తప్పనిసరిగా వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు కాదు, నువ్వే. ఈరోజు ఏదైతే ఏ నోటితో నువ్వు మాట్లాడుతున్నావో ఆ నోటితో నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్తా. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే నువ్వు మాట్లాడినటువంటి వాస్తవాలు అవుతాయి, నేను సమాధానం చెప్తే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలు అవుతాయి. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి అవాస్తవాలు, అబద్ధాలు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన అవాస్తవాలు, అబద్ధాలు కాదు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను విసిరినటువంటి సవాల్ను స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో ₹1000 పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద ₹100 తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ₹666కే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. ₹666కే 2 ప్లాసో సెట్స్. ₹499కే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.